ఎరా నా బండి కింద పడి చావాలని ఫిక్స్ అయ్యావా? ఆ అమ్మాయిని వదలకపోతే నీ బండే అంబులెన్స్ అవుతుంది. రే నువ్వేమైనా హీరో అనుకుంటున్నావురా? నేనేంటో నాకే తెలీదు, మీరు మాత్రం రౌడీలని తెలుసు. రేయ్ వాడితో మాట్లాడింట్రా. రండ్రా. తల్లి ఏడిస్తే వదిలేస్తామనుకున్నావా? ఈ ఒక్కసారి కుదిలేండి అయ్యా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఈ మాట 6 నెలల నుంచి చెప్తున్నావురా. నా డబ్బులు కట్టి మీ కూతురుని తీసుకెళ్ళరా. ఏయ్, ఆ అమ్మాయి మీద చెయ్యి పడితే నీ చెయ్యి విరిగిపోతుంది. మా బాకీ తీరేంత వరకు మా ఇళ్లలో పనిచేస్తుంది. చదువుకునే ఆడపిల్లతో చాకరీ చేయించుకుంటారా? మీకెంత ఇవ్వాలి వాళ్ళు? 50,000 వడ్డీతో కలిపి 80,000 అయింది. మా దారి ఖర్చులు 5,000. లక్ష రావచ్చు, చిల్లర తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిల్లర పనులు మానేస్తే చాలు. ఒరిజినల్ బంగారమే. ఎవరిస్తే మనకెందుకురా, రెండ్ర పోదాం. పదరా. ఏంటయ్యా, మీ అప్పుల కోసం పిల్లల్ని బలి చేస్తారా? వాళ్ళు దౌర్జన్యంగా సీతం తీసుకెళ్లారమ్మా. ఇక మీ జోలికి రారు. ప్రతిరోజు సీత స్కూలుకి వెళ్ళాలి. ఎవరికో భయపడి బడికి పంపించకపోతే నేను చేసింది సాయం అనుకోను. అర్థమైందా? బాగా చదివిస్తామమ్మా. థ్యాంక్స్ అక్క. ఈయనకు కూడా చెప్పండి. థ్యాంక్స్ సార్. పర్లేదమ్మా. వస్తాం చాలా బాబు. సంతోషం అమ్మా. వస్తామమ్మా. మంచిది. వెళ్ళండి. రా తల్లి. అయ్యో, మీ గుండె ఊడిపోయింది. బటన్నే ఉందండి, బంగారమే ఇచ్చేశారు మీరు. స్కూల్కి వెళ్తున్న ఆడపిల్ల జీవితం కన్నా అదేం విలువైంది కాదులేండి. మీరు కూడా చాలా సాహసం చేశారు. గణపతి మాస్టారు. అది నాదేనండి. జేబులో పెట్టుకున్నాను, మీ పైట మీద పడింది అనుకుంటా. అయ్యో, మీ చేతికి గాయమైంది, రక్తం కూడా వస్తుంది. హాస్పిటల్కి. చిన్న గాయమేనండి. మెడికల్ షాప్లో బ్యాండేడ్ తీసుకుంటే సరిపోతుంది. కాకుంటే రేపు నా పెళ్లి చూపులు కదా, దెబ్బ కనిపించకుండా మేనేజ్ చేయాలి. ఇలాగే ఫుల్ షర్ట్ వేసుకుని వెళ్ళండి. కరెక్టే, మంచి ఐడియా ఇచ్చారు. నేనుంటాను.
చిన్న దెబ్బ తగిలింది. బ్యాండెడ్ ఇస్తారా? అన్నా, నేను అడిగింది బ్యాండెడ్ మాత్రమే. ఇంత చిన్న గాయానికి ఇన్ని టాబ్లెట్స్ ఏంటి? ఇది మా అమ్మ టాబ్లెట్ స్లిప్ కదా, మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ స్లిప్పు ఎవరో ఒక అమ్మాయికి దొరికిందంట. అమ్మాయి ఆ, కానీ అన్నా, ఇప్పుడు ఈ టాబ్లెట్స్ తీసుకెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవన్నా. రేపు శాలరీ, రేపు వచ్చి తీసుకెళ్తాను, సరేనా? అవసరం లేదు, తీసుకెళ్ళండి. అర్థం కాలేదన్నా. ఈ స్లిప్ ఇచ్చిన అమ్మాయి ఈ టాబ్లెట్స్ కూడా డబ్బులిచ్చి వెళ్ళింది. బాగా డబ్బున్న అమ్మాయిలా ఉంది. లక్ష్మీదేవి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. బాగా డబ్బున్న అమ్మాయి కాదన్నా, ఎవరో ఏంటో తెలియకుండా సాయం చేసిందంటే మంచి మనసున్న అమ్మాయి అయి ఉంటుంది. శ్రీనిధి, మీ అక్క ఎండను పడొచ్చింది, మజ్జిగివ్వు. ఎందుకొదినా? సీమంతంలో పెరుగన్నం దాకా శుభ్రంగా తినేసొచ్చుంటుంది. అందుకేనా లేట్ అయింది? నలుగురు తిన్న ఆకులెత్తేస్తే పుణ్యం అనుకుందేమో మా అక్క. కంచాలేమో కడిగేసుంటుంది, అలవాటులో పొరపాటులాగా. బౌ 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 బౌ. ఏయ్, ఏంటి కుక్కలాగా? మీరలా అరుస్తున్నా అత్త పట్టించుకోకుండా చూస్తుందని చెప్తున్నా. ఫీల్ అయిందేమో. నేనేం తప్పుగా అనలేదే. ఇంటి పాచి పనులతో సహా అన్నీ ఈవిడే చేస్తుంది కదా. మా నాన్న ముందు మార్కులు కొట్టేయడానికి బడికెళ్ళలేదు కానీ ఇలాంటి విషయాల్లో ఫస్ట్ ర్యాంకే. హారిక సీమంతం ఎలా జరిగిందని అడగట్లేదు మీరు. ఇక్కడ రోజు జరిగేదే చెప్తున్నారు. అక్క, నువ్వు ఏ పని చేసినా ప్రేమతోనే చేస్తావు. అమ్మ లేని లోటు తీర్చే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏం చెప్తాం? అత్త, నువ్వు అందంగా ఉన్నా మా అమ్మ నిన్ను పని మనిషిలా చూస్తుంది. బామ్మ బతికుంటేనా నిన్ను యువరాణిలా చూసేదేమో. కరెక్ట్. లక్కీ, మధు, మీరు భోంచేశారా? లేదక్కా. నువ్వు పెడితే గాని అతకదని నా కూతురు కూడా కడుపు కాల్చుకొని ఉంది ఇప్పటిదాకా. అయ్యయ్యో, వడ్డిస్తాను పదండి. విద్య, ఆగు. వెళ్లేటప్పుడు బంగారు గొలుసులు 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటే ఉందేంటి? అత్తను స్కాన్ చేయడమే నీ పనా? ఏ, నుండవే. కష్టాల్లో ఉన్న ఒక కుటుంబానికి ఇచ్చాను వదినా. నువ్వు గ్రేట్ అక్క. సాల్వా కప్పుతారా ఏంటి? కడుపు మండిపోతుంది. అయినా నువ్విచ్చింది 10-20 తులం బంగారం. ఆ విలువ ఎంత పలుకుతుందో తెలుసా నీకు? రేటు చూడలేదు, వాళ్ళు పడుతున్న పాట చూశాను, ఇచ్చేశాను. అంత సింపుల్గా చెప్పేశావేంటక్కా? మీ నాన్నగారి పేరు లక్ష్మీపతి కాదమ్మా, ఆదినారాయణ. నువ్విలా దానాలు చేసేసి గోవిందప్ప అని చెప్పి ఇంకొక పేరు తీసుకురాకు. తాతయ్య వచ్చారు, ఇప్పుడు అనండి, నేను వింటాను. ఎవరిని ఒక మాట కూడా అనలేదు మావయ్య. మీ పెద్ద కూతురు దారిలో ఎవరికో దానం చేసిందంట. గోల్డ్ చైన్ అన్నా? బంగారు గొలుసు ఇచ్చేసావా? అవునన్నయ్య, అప్పు కట్టలేక ఆడబిడ్డను అప్ప చెప్తుంటే. ఆపేయమ్మా, ఆపేయమ్మా. నిన్ను సంజాయిషి అడిగే రోజు ఎప్పుడు రాదమ్మా.
వెనుక ముందు ఆలోచించకుండా బంగారమే ఇచ్చేశావంటే నువ్వు చేసిన పని ఇంకా విలువైందై ఉంటుంది. మావయ్య, అప్పుగా ఇవ్వలేదు, దానమే, ఇక తిరిగి రాదు. అక్కర్లేదమ్మా. ధర్మ వడ్డీకే వ్యాపారం చేసి కోట్లు కూడగట్టాం గాని పుణ్యం మూటగట్టలేదమ్మా. ఆ కార్యం నా కూతురు చేస్తోంది. తాతయ్య సూపర్. ఆడపిల్లలే బంగారు తల్లులు. పదమ్మా. పద్మశ్రీ అని నా పేరు మీద అవార్డు ఉంది, కానీ రివార్డు మొత్తం మీ చెల్లికే. సూటిగా చెప్పు. కోట్లున్నాయని ఆస్తులకి తూట్లు పొడుచుకుంటామా? అడ్డమైన వాళ్ళకి దానాలు చేస్తూ పోతే గోదావరి ఒడ్డే మనకి మిగిలేది. నేనడ్డుకుంటే అనవసరమని అవసరానికి కావలసినంత పట్టుకుని పక్కకి వెళ్ళమంటాడు. వేరు కాపురం పెట్టొచ్చా? పెట్టచ్చు, వేరువేరుగా. నువ్వు మీ ఊళ్ళో, నేను మా ఊళ్ళో. అదేంటండి, మీ చెల్లి నిర్వాకం ఇది అని చెప్తే నా బతుక్కి ఎసరు పెడతారేంటి? చూడు, మా నాన్న దృష్టిలో శ్రీవిద్య అదృష్ట దేవత. కాదని వాదిస్తే మనకింట్లో స్థానం ఉండదు. అది దేవత, నేను పెడతాను కదా వాత. అమ్మా రండి, కుర్చీలు తీసుకురావా. ఆగండి ఆగండి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు తాగే టైం కూడా లేదు. ఓ, పెళ్లి కూతురు కూడా వెంటే తిరుగుతోందే. ఇంకా 4 రోజులే. ఆ తర్వాత వాళ్ళ ఆయన వెనకే ఉంటుంది. జాకెట్ ముక్కలన్నీ ఇందులోనే ఉన్నాయి పార్వతమ్మ. ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. అలాగే, రేపు సాయంత్రంలోగా ఇచ్చేస్తాను. బావున్నాయి. పెళ్లి జాకెట్ లేదే, ఇంకా కొనలేదా? చూసావా పెళ్లి కూతురా, మీ అమ్మేమో టైమే లేదంటోంది. అసలైన జాకెట్టే తీసుకురావడం మర్చిపోయింది. మర్చిపోలేదు, గుర్తు పెట్టుకుని మరీ ఇవ్వలేదు. నువ్వు అడగకూడదు, మేం చెప్పకూడదు అనుకున్నాం. శుభమా అని పెళ్లి జరిపిస్తున్నప్పుడు మొగుణ్ణి పోగొట్టుకున్న నీలాంటి విధవరాలతో ఎవరైనా పెళ్లి జాకెట్లు కుట్టించుకుంటారా పార్వతమ్మ? అలా మాట్లాడతారేంటండి? జాకెట్లు కుడితే బోలెడని డబ్బులు వస్తాయని ఆశ మీకుండొచ్చు. బుద్ధి లేకుండా ఎలా ఇచ్చావని మమ్మల్ని అంటారు. తెలియక ఎవరైనా ఇచ్చినా తీసుకోకండి. ఎందుకంటే కొత్త జీవితం మొదలు పెట్టే ఆడపిల్ల కాపురాలు బాగుండాలి కదా. మీలా అవ్వకూడదనండి మా అమ్మ ఉద్దేశం. మరోలా అనుకోకండి, రేపిచ్చేయండి. డబ్బులు ఇప్పుడే ఇచ్చేయమ్మా, ఇంకా త్వరగా కుట్టేస్తారు. ఇదిగో పార్వతమ్మ. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఇందు, అమ్మకేమైంది? ఏం కాలేదన్నయ్య. మిషన్ కుట్టలేకపోతున్నావా అమ్మా? కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? కాళ్ళు పట్టద్దు గణపతి. అమ్మా 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 అక్క, అమ్మా ఏమైందక్క? అమ్మా అమ్మా కాళ్ళు పట్టద్దు గణపతి. ఏంటందక్క? ఏం లేదురా, లోపలికి వెళ్ళండి. అల్లుడు ఏటైంది? అమ్మా ఎవరైనా నా గురించి. అల్లుడు నువ్వుండు, అనేసుకుంటే అయిపోద్దా? నువ్వు చెప్పక్క. మళ్ళీ ఏమైంది? అప్పు కడతారా చేస్తారా అని ఎవరన్నా అన్నారా? రై, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నేను చేయగలిగే మంచి పని ఇది ఒక్కటే అని చెప్తారుగా. చెప్పక్క. గణపతి, పసుపు కుంకాలు పోవాలని ఏ ఇళ్ళనైనా కోరుకుంటుందారా?
మీ నాన్నని నేను కావాలని పోగొట్టుకున్నానా? విధి రాత బాగోక వితంతువునైతే ఎంత చిన్న చూపు చూస్తారేంటయ్యా? జాకెట్లు కుట్టమని వచ్చినావిడే అలా అంది. అంటారు మరి. పెళ్లికి అందరి బట్టలు కుట్టచ్చు, కానీ పెళ్లి కూతురి జాకెట్ కుట్టాలంటే నుదుటన బొట్టు ఉండాలంట. పొద్దున్న కూడా సీమంతం జరిగే చోటికి ఎందుకు వచ్చావన్నారు? అక్క ఊరుకో అక్క. మా ఆయన పోయాక ఆ అప్పులకు నాకు సంబంధం ఏంటని నువ్వు చెప్పాల్సింది. ప్రాణం అయిపోయాక బోడి పరువు ఎందుకు? బాకీ తీర్చడానికి కాళ్ళరిగేలా మిషన్ తొక్కడం ఎందుకు? బావ స్థితిలోకి పోయాడు, అక్క స్థితికిపోయింది. ఇంకా బాధ పెట్టాలని చూస్తావేటి? నువ్వు నాకు చెప్పకు మావా. ఓసీ ఫుడ్ తింటూ టైంపాస్ చేయి అంతే. అమ్మా అమ్మా అమ్మా! పళ్ళు రాలిపోతాయి. మా తమ్ముణ్ణి అంటావురా నువ్వు? అక్క నువ్వు త్యాగం చేయబట్టే వీళ్ళు పెద్దవాళ్ళయ్యారన్న సంగతి మర్చిపోయాడ్రా. వదిలే అక్క. మామాలుడు అన్నాక లచ్చ అనుకుంటాం, తెల్లారాక లచ్చనంగా ఉంటాం. నువ్వు మందులు వేసుకుని పడుకో. మాత్రలు అయిపోయాయి మావయ్య. అమ్మ చీటీ కూడా ఇక్కడ పారేసుకుంది మావయ్య. నీకు మందులు తెచ్చానమ్మా. నేను కొనలేదు. నీ మందుల చీటీ షాప్లో చూపించి ఒక అమ్మాయి డబ్బు కట్టిందంట. నేను వెళ్తే ఇచ్చారు. మంచి కార్యం జరిగేటప్పుడు ముత్తైదువులు వస్తారు, కానీ నీలాంటి వాళ్ళు రానే రాకూడదు. ఆ పెద్ద ఆవిడ పసుపు కుంకాలు తుడుచుకుపోవాలి అని భగవంతుడు రాసుంటే తానేం చేయగలుగుతుంది? తప్పుగా మాట్లాడుతున్నావా, తప్పదన్నట్టు మాట్లాడుతున్నావా, తప్పేది అన్నట్టు మాట్లాడుతున్నావా? ఈ మూడింటికి తేడా తెలిస్తే మంచిది. అందరూ నన్ను అవమానిస్తుంటే వాళ్ళ నోళ్లు మూయించిన అమ్మాయి అనుకుంటా తనకు చీటీ దొరికుంటుంది. ఎంత మంచిదో కదక్క. అలాంటోళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. పెళ్ళిడుకు చిన్నపిల్ల అమ్మవారు కరుణిస్తే ఈ అమ్మే అత్తైపోతుంది. గణపతి అమ్మా, నీకు చాదస్తం వచ్చిందనుకుంటా. ఎక్కువ ఆశపడుతున్నావు. అన్ని కొనిచ్చారంటే కోటీశ్వరులు అయి ఉంటారు. కోడలిగా వస్తారా? పిచ్చు పట్టిందమ్మా మీకు. అత్త, రేపు నీకు పెళ్లి చూపులు కదా? అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఏ ఊరు? ఎలా ఉంటాడు? ఏమో తెలీదు లక్కీ. నేను అబ్బాయి ఫోటో కూడా చూడలేదు. అవునా? మరి అలా ఎలా పెళ్లి చూపులకి రెడీ అవుతున్నావు? మా నాన్నగారు చెప్పారు కదా. కానీ నువ్వు మాస్టర్ జాబ్ చేసే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా? అవును. అత్త, మరి ముందతన్ని మాస్టరో కాదా అడగాలి కదా? నాకు ఎవరిని భర్తగా పంపించాలో నా గణపతికి బాగా తెలుసు. ఆయనే చూసుకుంటాడు. అది నాదేనండి. మాస్టర్ని నా భర్తగా తెస్తాడని నమ్మకం నాకుంది. మెడికల్ షాప్లో బ్యాండెడ్ తీసుకుంటే సరిపోతుంది. కాకుంటే రేపు నా పెళ్లి చూపులు కదా. అత్త, మాట్లాడుతూ ఏదో ఊహల్లోకి వెళ్ళిపోయావే. లక్కీ,
ఈరోజు ఏం జరిగిందో నీకు చెప్పాను కదా. అవును, ఒకతను కాపాడాడని చెప్పావు. అతను మాస్టర్ కూడా. తనకు కూడా రేపు పెళ్లి చూపులట. మ్యాటర్ అర్థమైంది. అతనే రేపు నిన్ను చూడ్డానికి వస్తాడని నీ ఆశ కదా. అత్తా, నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఆ మాస్టారు నీ మనసుని కదిలించాడనిపిస్తుంది. నువ్వు పూజించే గణపతికి నీ పెళ్లి బాధ్యత అప్పగించావు. ఈ రోజు నిన్ను కలిసిన అతని పేరు కూడా గణపతే. పైగా నువ్వు కోరుకున్నట్టుగా మాస్టారు కూడా. అన్నిటికీ మించి అతనికి కూడా రేపే పెళ్లి చూపులు. అన్ని మ్యాచ్ చేసుకుని చూస్తే రేపు నీకొచ్చే మ్యాచ్ అదే అనిపిస్తుంది. తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తే తోడపెళ్లి కూతురుగా నీ పక్కన కూర్చోడానికి నేను రెడీ. అతని గురించి మాట్లాడుతుంటే నీ మొహం వెలిగిపోతుంది. నీకతను నచ్చాడని తెలిసిపోతుంది. అయ్యో, అలాంటిదేం లేదు. నేను మోనార్కుని, నన్నెవరూ మోసం చేయలేరు. త్వరగా పడుకో, అసలే పెళ్లి చూపులు కదా. గణపతి మాస్టర్ నిన్ను చూసి నేను చేసుకుంటే విద్యనే చేసుకుంటాను అనే అంత అందంగా కనిపించాలి. అబ్బా, అడ్డంగా ఉంటావేంటమ్మా? తప్పుకో. ఒప్పుకో. ఏమని? నువ్వే నా కూతురువని. ఇప్పటికే జనాలకున్న అనుమానాలు చాలు, మళ్ళీ ఇదేంటి? అది కాదే పద్మశ్రీ, నీ పేరుతో అవార్డుంది కానీ నీకు రివార్డ్ ఎప్పుడు రాలేదని వాపోయేదానివి. ఇప్పుడు నువ్వే అన్ని పనులు చేసేస్తుంటే కొత్తగా పని మనిషిని పెట్టారేమో అనుకుని దగ్గరకొచ్చి చూశాను. భలే దానివమ్మ నువ్వు. చిన్నప్పటినుంచి ఆ విద్య అన్నయ్యకి నాన్నకి చేతులు కడిగేది, తమ్ముడికి చెల్లికి మూతులు కడిగేది. తనే చేస్తే గాని తృప్తి శుభ్రం ఉండదనుకునే వెర్రి బాగుల్దాన్ని పర్మనెంట్ గా పని మనిషిని చేసుకున్నాం కదా. సంబంధం రాకపోతే అదెక్కడికి పోయేది కాదు. ఇప్పుడొచ్చే మ్యాచ్ని నువ్వే క్యాచ్ పట్టి తీసుకొచ్చావటగా. నా తమ్ముడు బాలుకి అది ఆలవ్వడం కోసమే. అలవాట్లేని పనులు చేయబోయి మతి పోగొట్టుకున్నావు. ఎవడో వచ్చి శ్రీవిద్యను చూసిపోతుంటే అది నా కోడలెలా అవుతుందే? అమ్మా, వాళ్ళు రావాలి, అమ్మాయి బావుందనాలి, కాని చచ్చినా చేసుకోను అనాలి. అలా ఎలా అంటారు? బంగారు పథకం చేయించుకోవడానికి నాకు టైం పడుతుంది, కానీ బంగారం లాంటి సంబంధం చెడగొట్టడానికి పథకం రెడీగానే పెట్టుకొని ఉంటానమ్మా. ఓహో, నువ్వు పని చేస్తున్నట్టు సోకులు పడుతున్నది అందుకేనా? అంతే కదమ్మా మరి. తెచ్చిన సంబంధాలన్నీ చచ్చుబడిపోతూ ఉంటే జాతకంలో దోషం ఉందని ఇంకెవ్వరూ రారు. రానివ్వను. కూతురు ముదిరిపోయి వంగిపోతుందని తండ్రి కుంగిపోయి మనకి లొంగిపోతాడు. సూపరే నువ్వు. సరిపద.